అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు అష్టమి తిథి. వార్తాళి వారాహి అవతారంలోని అమ్మవారు కనబడతారు. అయితే ఒరిస్సాలోని తూర్పు తీరంలోని చౌరాసి అనేటటువంటి గ్రామంలో వారాహి దేవాలయం ఒకటి ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ ఆలయంలోని ప్రతిష్ఠించబడినటువంటి చిత్రం భారతదేశం అంతటా కనిపించే దేవత యొక్క చిత్రాలలోని అటువంటి విగ్రహాలలోని ఒకటిగా పరిగణించబడినటువంటిది. ఈ దేవాలయంలోని అమ్మవారు పద్మాసనంలో కూర్చుండి తన యొక్క వాహనమైనటువంటి మహిషం మీద ఒక కాలు పెట్టి, అలాగే ఒక చేతిలోని చేపను పట్టుకుని ఇంకొక చేతిలో కపాలాన్ని పట్టుకుని ఉంటుంది. సోమవంశీ పాలనలో వారాహి గౌరవార్థం ఈ ఆలయం నిర్మించబడింది. వారాహి వరాహశక్తి అని నమ్ముతారు. వారాహి తంత్రంలోని వారాహి యొక్క 5 రూపాల ప్రస్తావన ఉంది. అనగా స్వప్నవారాహి, కాండవారాహి, మహీవారాహి, వృక్షవారాహి మరియు మత్స్యవారాహి. ఈ మత్స్యవారాహి వర్ణన ఈ ఆలయంలోని ప్రతిష్ఠించబడిన ప్రతిమకు దగ్గరగా ఉంటుంది. ఈ అమ్మవారికి 2 చేతులు ఉన్నాయి. ఆమె పీఠంపై చక్కగా పద్మాసనంలో కూర్చున్నగా ఉంటుంది. ఈమె వరాహముఖం కలిగి దాని దైవిక స్త్రీ శరీరాన్ని కలిగి ఉంటుంది. ఈమె కుడి చేతిలో చేపను పట్టుకుని ఉండగా ఎడమ చేతిలో కపాలాన్ని పట్టుకుని ఉంటుంది. అలాగే తన యొక్క కుడి పాదాన్ని దిగువన ఉన్న పీఠంపై కూర్చున్న తన వాహనంపై ఉంచింది. వారాహి తన నుదుటిపై 3వ కన్నుతోటి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ చిత్రం యొక్క అందము ఆమె గర్భంలోని విశ్వాన్ని పట్టుకున్నట్లుగా సూచించడానికి ఆమె పెద్ద బొడ్డుతోటి ఉంది. అంటే మొత్తం విశ్వమంతా కూడా ఆమె గర్భంలోనే ఉంది అనేటటువంటిది ఆ పెద్ద బొడ్డులోని కనబడుతోంది. ఈ విధంగా ఈ మత్స్యవారాహి విగ్రహం ఇక్కడ ఈ ఆలయంలోని ఉంది. రాశి అనేటటువంటిది ఇక్కడ నిమ్మాపూడ, కాకట్పూర్ అని 2 ఊర్లు ఉన్నాయి. ఆ రహదారుల మధ్యన ఉంది. అంటే ప్రఖ్యాతిగాంచినటువంటి సూర్య దేవాలయం కోణార్క్ ఉన్నటువంటి ఊరికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకట్పూర్ అనే గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలోని ఉంది. ఈ మత్స్యవారాహిదేవి మనందరినీ కూడా సదా రక్షించుగాక. ఈ వార్తాళి వారాహిదేవి సిద్ధుల చేత ఎక్కువ పూజించబడుతుంది. కౌలాంతక పీఠము అంటే సిద్ధుల భూమి. అందులోని ఈవిడ్ని అక్కడ అత్యంత గౌరవనీయమైనటువంటి దేవతగా సిద్ధులందరూ కూడా పూజిస్తారు. మనకి వార్తాళి వారాహి మంత్రం గురించి అని చెప్పబడింది. అయితే ఈ మంత్రం పూర్తిగా ధ్యానం ఒక్కటి తప్ప మిగిలినంతా అంగన్యాస, కరన్యాస, షడన్యాసాలతోటి కూడుకుని ఉండి బీజాక్షరాలతోటి కూడుకుని ఉన్నటువంటిదే ఉంది. కాబట్టి నేను ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్పట్లేదు. కాకపోతే ఈ మంత్రం యొక్క అర్థాన్ని మాత్రం తెలుసుకోవడంలో తప్పు లేదు అని అనిపించింది. అవి మామూలుగానే మనకి వారాహి అష్టోత్తరంలోని వచ్చేటటువంటి నామాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి నేను వాటి యొక్క అర్థాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ మొదట్లోని 3 బీజాక్షరాలు వస్తాయి. అందులో ప్రప్రథమైనటువంటిది ఓం. ఓం అంటే పరబ్రహ్మమే కాకుండా శుభాలని కూడా సూచిస్తుంది. అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటిది ఐం. ఐం అనేది సరస్వతీ బీజ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి గ్లౌం అనేటటువంటిది వినాయకుడికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని చూపిస్తుంది. దీని వలన మన యొక్క అన్ని అడ్డంకులను కూడా తీరుస్తుంది. వార్తాళి అంటే
దేవదూత లలితా పరమేశ్వరీదేవి యొక్క సర్వసైన్య అధ్యక్షురాలు. ఈమె వరాహముఖంతో ఉంటుంది కాబట్టి ఎలా అయితే వరాహస్వామి భూమిని తొలుచుకుంటూ వెళ్ళిపోయాడో అలాగే ఈవిడ మన కర్మలన్నిటినీ కూడా తవ్వేసి అన్ని చెడుల నుంచి మనల్ని కాపాడుతుంది. అంధే అంతిని అంటే అల్లకల్లోల జలాల నుండి మనల్ని పైకి లేపుతుంది. రుంధే రుంధిని అంటే మన యొక్క అంతర్గత మరియు బాహ్య శత్రువులను అడ్డుకుంటుంది. అలాగే జంభే జంభిని అంటే ఇతరుల కంటే మనోహరమైనటువంటిది. మోహే మోహిని అంటే అందరినీ కూడా ఆకర్షింపచేస్తుంది. స్తంభే స్తంభిని అనంటే ఆగిపోయేలాగా మన యొక్క శత్రువులను అక్కడికక్కడే ఆగిపోయేలాగా కదలకుండాను చేస్తుంది. సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం అంటే ఏ విధంగానైనా సరే దుష్టులను శిక్షించడానికి ఏ విధంగా అయితే వాళ్ళని దుష్టులను శిక్షిస్తే వాళ్ళు మనకి హాని చేయకుండా ఉంటారో అటువంటి చర్యలన్నిటినీ కూడా తీసుకుంటుంది. అలాగే వాక్పద చిత్త అంటే మాట్లాడే అలాగే సూచించేటటువంటి అన్ని పదాలతోటి ఆవిడ స్తంభింపచేస్తుంది. అలాగే శత్రువు యొక్క కళ్ళు, ముఖము, నాలుక మరియు అన్ని ఇంద్రియాలను కూడా స్తంభించేలాగా చేసేస్తుంది. శీఘ్రం వశ్యం కురుకురు అంటే మనం కోరిన వాటిని అన్నిటినీ కూడా వెంటనే ఆవిడ మనకి ఇస్తుంది. ఠహ అనేటటువంటి బీజాక్షరాన్ని ఇందులోని ఉపయోగించడం వలన శత్రువులకు చాలా నష్టం కలిగిస్తుంది. అంటే ఎవరైతే సాధకులు ఈ బీజాక్షర మంత్రంతో కూడినటువంటి వార్తాళి మహామంత్రాన్ని మాలాజపంగా చేస్తారో వాళ్ళ యొక్క శత్రువులను నాశనం చేస్తుంది. అలాగే వాళ్ళకి విధ్వంసం కలిగేలాగా చేస్తుంది. వాళ్ళ యొక్క వినాశనానికి కారణభూతురాలు అవుతుంది. మొత్తం మీద ఈ వార్తాళి మహామంత్రం చాలా పవిత్రమైనటువంటిది. అలాగే అత్యంత శక్తివంతమైన మంత్రంగా కూడా పరిగణించబడుతుంది. మరియు అంతర్గత మరియు బాహ్య శత్రువులన్నిటినీ అణిచివేయడానికి అలాగే అన్ని ఆదిభౌతిక ఆధ్యాత్మిక సంపదలను మరియు ఆనందాన్ని ఇవ్వడానికి అలాగే మనందరికీ కూడా ఆదిభౌతికమైనటువంటి సంపదలనిచ్చి చివరలోని వాటన్నిటినీ కూడా జీవన్ముక్తి మార్గానికి పయనించేలాగా చేసి ఆఖరికి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి మనల్ని ఈ సంసార బంధం నుండి ఈ జీవన మృత్యు బంధం నుండి విముక్తిని కలిగజేసి మోక్ష మార్గాన్ని కల్పిస్తుంది. అటువంటి వార్తాళి వారాహి మహాదేవికి అనేక శతకోటి నమస్కారములు. సుముఖీ వారాహి గుంజా నిర్మితహారభూషితకుచాం సద్యౌవనోల్లాసినీం హస్తాభ్యాం నృకపాలఖడ్గలతికే రమ్యే ముదా బిభ్రతీం రక్తాలంకృతి వస్త్రలేపనలసద్దేహ ప్రభాం ధ్యాయతాం నృణాం శ్రీసుముఖీం శవాసనగతాం స్యుః సర్వదా సంపదః. శ్రీసుముఖీ వారాహి దేవ్యై నమో నమః. ధ్యానం ఐంకారద్వయమధ్య సంస్థితలసద్భూబీజ వర్ణాత్మికాం దుష్టారాతిజనాక్షివక్త్రకరపదస్తంభినీం జృంభిణీం లోకాన్మోహయంతీం దృశా చ మహా సాదంష్ట్రాకరాలాకృతిం వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణిం రథోపస్థితాం శ్రీగిరిరథమధ్యస్థాం పోట్రిముఖీం చిద్ఘనైకసద్రూపాం హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబాం వాగ్భవభూవాగేశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తాం కవచాస్త్రానలజాయాయతరూపాం నౌమి శుద్ధవారాహీం స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేసీం
సర్వదుఃఖవినిహంత్రీం నతజునశుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందాం పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబాం అంచితమణిమయభూషాం చింతితఫలదాం నమామి వారాహీం విఘ్నాపన్నిర్మూలన విద్యేసీం సర్వదుఃఖవినిహంత్రీం సకల జగత్సంస్థంభన చతురాం శ్రీస్తంభినీం కలయే దశవర్ణరూపమనుపరవిసదాం తురగాధిరాజ సంరూఢాం శుభదాం దివ్య జగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే ఉద్ధత్రీక్ష్మాం జలనిధిమగ్నాం దంశ్రాగ్రలగ్నభూగోళాం భక్తనదిమోదమానాం ఉన్మత్తాకారభైరవీం వందే సప్తదశాక్షరరూపాం సప్తోదతిపీఠమధ్యగాం దివ్యాం భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీ పరాం వందే నీలతురగాధిరూఢాం నీలాంచితవస్త్రభూషణోపేతాం నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయాం సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యాం సులలితన్వీం నీలాం కలయే పశువర్గమోహినీం దేవీం వైరీకృత సకల భీకర కృత్యా విధ్వంసినీం करालास्यां शत्रुगणभीमरूपां ध्याये त्वां श्रीकिरातवाराहीं चत्वारिंशद्वर्णकमलरूपां सूर्यकोटिसङ्कासां देवीं सिंहतुरगां विविधायुधधारिणीं कीटिं नौमि धूमाकारविकारां धूमानलसन्निभां सदा मत्तां परिपन्थियूथहन्त्रीं वन्दे नित्यं च धूम्रवाराहीं वर्णचतुर्विंशतिकां मन्त्रेसीं समदमहिषपृष्ठस्थाम् उग्रां विनीलदेहां ध्याये गिरिवक्त्रदेवतां नित्यं बिन्दुगणतात्मकोणां गजदलवृत्तत्रयात्मिकां दिव्यां सदसत्रय संशोभितचक्रस्तां नौमि सिद्धवाराहीं सदनत्रय संशोभितचक्रस्थां नौमि सिद्धवाराहीं वाराही स्तोत्रमेतद्यः प्रपठेद्भक्तिसंयुतः स वै प्राप्नोति सततं सर्वसौख्यास्पदं पदम् इति श्रीवाराहीदेवी स्तवम्। ఈ వారాహీదేవి స్తవంలోని ధూమ్రవారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి ఈ మూడింటి గురించి కూడా వివరించారు. అలాగే వారాహీదేవి ప్రతి ఒక్క దేవికి కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. మనకి లలితాదేవికి వస్తే హ్రీం క్లీం అని చదువుతూ ఉంటాం. అదే మహాలక్ష్మికి వస్తే శ్రీం అని చదువుతాం. ఇక్కడ వారాహీదేవికి ఐం అనేటటువంటి బీజాక్షరం. ఆ బీజాక్షరంతో అమ్మవారికి ఉపాసన చేయాలి. ఇక ఇక్కడ కిరిరథ మధ్యస్థాం అంటే కిరివదనంతో, కిరి అంటే పంది, అటువంటి వదనంతో ఉన్న వాళ్ళతోటి ఉన్నటువంటి రథాన్ని కలిగి ఉంటుంది అమ్మవారు. అలాగే ఒక్కొక్క శ్లోకంలోని ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒక దగ్గర అమ్మవారు అశ్వారూఢురాలై వస్తానంటున్నారు. అది ఎలాగా అశ్వారూఢులు అంటే నీల తురగాదిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతాం, నీల తురగము, నీలము రంగులోటి నల్లటి అశ్వమును ఆరూఢురాలై అమ్మవారు వస్తుంది. అలాగే నల్లటి వస్త్రములను ధరిస్తుంది. ఇంకా ఒక దగ్గర మహిషావాహనంతో వస్తారు అమ్మవారు. ఒక్కొక్క దగ్గర మేకను పట్టుకుని వస్తారు. నీలతురగాదిరూఢురాలై వచ్చినప్పుడు నీలమైనటువంటి నల్లననేటటువంటి వస్త్రములను కలిగి ఉంటారు. అలాగే ఆవిడ కూడా నల్ల కలువలతోటి
వంటి కన్నులతోటి ఉంటారు, నల్ల కలువల వంటి కన్నులతోటి ఉంటారు. ఇంకా ఒక్కొక్కసారి విచిత్రములైనటువంటి వర్ణములు కలిగినటువంటి వస్త్రములను కూడా ధరించి ఉంటారు. శత్రువులను సంహరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా హలము ముసలము అనేటటువంటి ఆయుధాలను ధరించి శత్రుగణములకు చాలా భయాన్ని కల్పించే విధంగా కిరాతవారాహిదేవి ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి సింహారూఢురాలై వస్తారు. ఎన్నో రకాలైనటువంటి ఆయుధములను ధరించి ఉంటారు. సూర్యకోటి ప్రకాశురాలై ఉంటారు. ధూమాకార వికారాన్ని కలిగి ఉండి అమ్మవారు ధూమ్రవారాహి వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి వారాహిదేవి గురించి అనుసరని ఈ వారాహిదేవి యొక్క స్తవంలోని మనకు చెప్పారు. అటువంటి ఈ వార్తాళి వారాహిదేవి మనలందరినీ కూడా ఎప్పుడూ చల్లగా కాపాడాలి, వరములను అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుందాము.